హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రుచి చూడు. ప్రతిరోజు సరికొత్త రుచులతో మిమ్మల్ని పలకరించే రుచుడు కార్యక్రమం ఈ రోజు వచ్చేసింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కల్నరీ ఆర్ట్స్కి. మరి ఇవాళ మనకు సరికొత్త రెసిపీ నేర్పించేందుకు అరవింద్ రెడ్డి గారు రెడీగా ఉన్నారండి. ఆయన ఈరోజు మన కోసం ఎటువంటి రెసిపీ నేర్పిస్తున్నారో ఆయన అడిగి తెలుసుకుందామా. హాయ్ అరవింద్ గారు. హాయ్ మేడం. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం. సూపర్. అరవింద్ గారు, ఈరోజు మాకు మీ ఇన్స్టిట్యూట్కి వచ్చేసాము. ఏం నేర్పించబోతున్నారు ఇవాళ? మేడం ఈరోజు మేము చాక్లెట్ బ్రౌనీ నేర్పిస్తున్నామండి. ఓకే, చాక్లెట్ బ్రౌనీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేసి. 125 grams ఆఫ్ బటర్, డార్క్ చాక్లెట్, ఎగ్స్ 2 number, క్యాషూ షుగర్, ఫ్లవర్ 90 grams మేడం. ఇంతే ఇంగ్రీడియంట్స్? ఇవి ఇంగ్రీడియంట్స్ మేడం. దానికి మీరు ప్రోడక్ట్ చేసిన తర్వాత దానికి గార్నిషెస్ లాగా పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ ఉంది మేడం, బ్రాండీ స్నాప్స్. ఇవి దాంతోపాటు బయట చేసుకోవచ్చు మేడం, మార్కెట్ చేసుకోవచ్చు. ఇవన్నీ చేసినవి మేడం, రెడీమేడ్ కాదు, హోమ్ మేడ్. దీని మీద గార్నిషెస్. అదేవిధంగా ఇవేమో కొరలు తూయి మేడం. దీంట్లో ఇది గార్నిషెస్ దాని మీద, బ్రౌనీ దాని మీద ఆఫ్టర్ చేసిన తర్వాత. మళ్ళీ దీని తర్వాత చాక్లెట్ మీద మీకు చాక్లెట్ ఐస్ క్రీమ్తో వెళ్ళాలి అంటే చాక్లెట్ ఐస్ క్రీమ్ విత్ చాక్లెట్ సాస్ మేడం. ఇది నేను చాక్లెట్ సాస్, ఇది షుగర్, చాక్లెట్ అండ్ లాస్ట్ గార్నిష్ కోసం మనం దాన్ని యూస్ చేస్తాం. ఓకే, ఇంగ్రీడియెంట్స్ అయితే చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. చాక్లెట్ బ్రౌనీ. సూపర్. మరి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా? స్టవ్ ఆన్ చేయాలా? స్టవ్ ఆన్ చేసేసాము. ఓకే, సో ఫస్ట్ మనం ఇక్కడ సాస్ పాన్ పెట్టుకోవాలి మేడం. దాని తర్వాత మనం వచ్చేసి బటర్ 125 grams మేడం. మెజర్మెంట్స్ అనేది కంపల్సరీ కావాలి కదా? బేకరీ వేయింగ్ అండ్ మెజర్స్ కంపల్సరీ మేడం. సింగిల్ గ్రామ్ మెజర్ తక్కువ ఉన్నా మనకి చాలా వేరియేషన్స్ వస్తూ ఉంటాయి. టేస్ట్, టెక్స్చర్, కలర్ అన్ని డిఫరెన్స్ వచ్చేసాయి. సో అందుకని బేకరీలో ఏది లేకుండా ఫస్ట్ వేయింగ్ అండ్ మెజరింగ్ మెయిన్ ఇంపార్టెంట్. ఈవెన్ మేము చెప్పే స్టూడెంట్స్ వాళ్ళకి కూడా ఫస్ట్ మేము అదే మెజర్మెంట్స్. సో ఇప్పుడు మనం ఇది మినిమం తో చేస్తున్నామా, మాక్సిమం చేస్తున్నామా, మీడియం చేస్తున్నామా? మినిమం ప్రాసెస్ లో ఇదే తీసుకోవాలి. సో ఫస్ట్ బటర్ ఎన్ని గ్రామ్స్? బటర్ 125 grams. 125 grams. ఓకే, వేసేసేయండి. $125 బటర్ ముందు వేసుకున్నాము. మనకు చూస్తే ఇంగ్రీడియెంట్స్ చాలా తక్కువగా కనిపిస్తున్నాయి మేడం. ఇది సిమ్మర్ లో పెట్టుకోవాలి మేడం. మెల్ట్ అయిపోవాలి. మీ ప్రాపర్ ఎక్కడ అరవింద్ గారు? ప్రాపర్ సికింద్రాబాద్ మేడం, పద్మరావు నగర్. ఇక్కడనే పుట్టి పెరిగింది ఇక్కడ. ఇప్పుడు ఉండేది సిటీలో అయింది ఉప్పల్ డిపో మేడం. ఓకే. సో కాలేజ్లో, ఇదే కాలేజ్లో మీరు చదివి ఈ కాలేజ్లోనే ఫ్యాకల్టీగా చేయడం చాలా హ్యాపీగా ఉంటుంది కదా? నాకైతే చాలా హ్యాపీ మేడం. నాకు లైఫ్ ఇచ్చింది మా హేమంత్ సార్, దాని తర్వాత గౌతమ్ సార్ ప్రిన్సిపల్ ఇక్కడ. వాళ్ళిద్దరు వాళ్ళ సపోర్ట్ వల్లనే మేడం నేను ఇంతవరకు ఉన్నారు మేడం. ఈ కాలేజీలో ఇంకా ఇద్దరు ఉన్నారు, వాళ్ళు అల్యూమినియసే. సో వాళ్ళు కూడా సేమ్ ప్రాసెస్ నా అలాగనే వాళ్ళు ఇష్టంతో కాలేజీలో ప్యాషన్. ఏంటంటే ప్యాషన్ మేడం. మేము మా కాలేజ్ ఒక లెవెల్లో ఉండాలి, ఇది మా కాలేజ్, మేము చదువుకుంది, ఇది మాది అన్న ఫీలింగ్తో ఇక్కడ. ఇప్పుడు బటర్ మెల్ట్ అయింది మేడం. సో మేము ఈ చాక్లెట్ మేడం, అప్పుడు చాక్లెట్ ఎన్ని గ్రామ్స్? చాక్లెట్ 187 grams. 187 grams. కరెక్ట్ గా ఏంటంటే 187 పెట్టారు అంటే మెజర్ 180 కూడా పెట్టుకోవచ్చు మేడం. ఎందుకంటే ఇంతకన్నా చెప్పిన కదా మేము 1 gram లో కొంచెం డిఫరెన్సియేషన్ వస్తుందని చెప్పి దీని క్యాల్కులేషన్ లో. ఇది నేను ఒథెంటిక్ స్టాండర్డ్ రెసిపీ మేడం ఇది. సో ఇది ఓబ్రైస్ లో నేర్చుకున్నాను నేను చేసినప్పుడు. దాని తర్వాత ఇది చాక్లెట్ ఇప్పుడు వేస్తున్నాను మేడం. డార్క్ చాక్లెట్ 187 grams మేడం. ఇప్పుడు సిమ్మర్ లో పెట్టి మెల్ట్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి మేడం. ఈ ప్రాసెస్ అంతా మనకి గ్రామ్స్ పైనే డిపెండ్ అయి ఉంటుంది కదా? ఇప్పుడు మనం మెజర్మెంట్స్ అన్ని కూడాను మనం చూసుకుంటూ వేసుకుంటే పర్ఫెక్ట్ గా వస్తుంది అన్నమాట. ఓకే, సో మనం ఇంట్లో రెడీ చేయాలి, హోమ్ మేకర్స్ ఇట్లా మనకి మెజర్మెంట్స్ లేకుండా ట్రై చేయాలనుకుంటే లేదు మేడం. ఇంట్లో కష్టం మేడం, ఎందుకంటే అది నేను ఏ ప్రాసెస్ లో మీకు రాంగ్ చెప్తే అది సరిగా అయి ఉండదు మేడం. సో కంపల్సరీ మీరు కంపల్సరీ వేయింగ్ స్కేల్ ఉండాలి మేడం. బేకరీస్ అంటేనే వేయింగ్ స్కేల్ ఫస్ట్ పేజ్లోనే ఉంటుంది మేడం. మీరు కాలేజ్ జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఇదే చెప్తారు అన్నట్టు, మెజర్మెంట్స్తో ఏదైనా చేయాలి. సో ఇప్పుడు చాక్లెట్ బటర్ మెల్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఇది స్విచ్ ఆఫ్ చేస్తున్నాం మేడం. ఓకే అరవింద్ రెడ్డి గారు, మనం చాక్లెట్ని బటర్ని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా. నెక్స్ట్ బౌల్ తీసుకున్నారు, ఎగ్స్ కూడా తీసుకున్నారు. ఏం చేస్తున్నారు? దీంట్లో ఫస్ట్ 2 eggs బ్రోక్ చేయాలి మేడం. ఓకే, 1 egg 50 grams. సో ఇప్పుడు ఈ షుగర్ వచ్చేసి మేడం 187 grams. ఓకే, 187 సేమ్ చాక్లెట్ లాగానే.
లహరి గారు ఇప్పుడు కొద్దిగా విసికిస్తారా? షుగర్ దీంట్లో డిజాల్వ్ కావాలి, అప్పుడే ఫ్లఫీనెస్ అనేది వస్తుంది. ఎందుకంటే చాక్లెట్ బ్రౌనీ వచ్చేసి అది డెన్స్ ఉంటుంది బేక్ అయిన తర్వాత, అది హెవీ చాక్లెట్, దాంట్లో బటరు షుగరు ఓకే టోటల్గా మెల్ట్ అయ్యే వరకు తిప్పుతూ ఉండాలండి. షుగర్ డిజాల్వ్ కావాలండి ఫస్ట్. ఓకే ఇప్పుడు మనం తీసుకున్న మెజర్మెంట్స్కి 2 eggs అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. పర్ఫెక్ట్ అండి. ఓకే చాక్లెట్ బ్రౌనీ. సో ఇప్పుడు చాక్లెట్ బ్రౌనీతోనే చేస్తున్నారు మనం. ఇదే ప్లేస్లో వేరేది ఇప్పుడు మేడం లహరి గారు దీంట్లో వచ్చేసి చాక్లెట్ బ్రౌనీ మనం అన్నాం కదా, దీంట్లో వాల్నట్ బ్రౌనీ రిప్లేస్ అంటే చాక్లెట్లో మనం వాల్నట్ దాంట్లో అడిషన్గా యాడ్ చేసుకోవచ్చు, పిస్తా బ్రౌనీ యాడ్ చేసుకోవచ్చు. ఈ రోజు మనం చేస్తుంది చాక్లెట్ బ్రౌనీ, అది డార్క్ చాక్లెట్ తోటి. సో వైట్ చాక్లెట్ తో బ్రౌనీ కూడా మనం చేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్ చాక్లెట్ ఒకటే మారుతుంది. ఇది ఒక బేస్ యూజ్ చేసుకుని కూడా మీద ఇంకొక వేరే డెజర్ట్స్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు టోటల్గా మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి? నాకు వచ్చేసి మేడం 13 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మేడం. సో అంతకుముందు గ్రాడ్యుయేషన్ కాకముందు కూడా నాకు హోటల్స్లో చాలా మా ఫాదర్ కూడా ప్రొఫెషనల్ ఉన్నాడు. సో బేకరీస్లో కూడా మేము అన్ని డైరీ ప్రోడక్ట్స్ ఈవెన్ పుల్లారెడ్డి కానీ నార్మల్ బేకరీస్లో కూడా మేము అన్ని డైరీ సప్లై చేస్తుండే. సో దానివల్ల నేను అక్కడ చూసిన తర్వాత ఈ మా కాలేజీలో నేను జాయిన్ అయిన తర్వాత ఇక్కడ అంటే మీకు డాడీతో చిన్నప్పుడు వెళ్ళి నాకు కూడా ఇట్లా అది కావాలి అని మెయిన్ ఇండియన్ లో దాంట్లో వెళ్తే ఏంటంటే అన్ని హ్యూజ్ కంటైనర్స్, హ్యూజ్ కుకింగ్ ఎక్కువ ఉంటుంది, ఇదైతే స్మార్ట్ కిచెన్ అని ఇది తీసుకోవడం జరిగింది. అప్పుడు మమ్మీ అలా ఏమనింది అంటే? సో మమ్మీ ఏంటంటే ఎందుకు నువ్వు మళ్ళీ ద సేమ్ ఫీల్డ్ ఎందుకు, ఏదో వేరే ఇంజనీరింగ్ అట్లా వెళ్ళొచ్చు కదా, ఎందుకు ఇదంటే లేదు నాకు బేకరీ అంటే చాలా ఇష్టం, అందులో చాలా కలర్ఫుల్ ప్రెజెంటేషన్స్ అవన్నీ ఉంటాయని చెప్పి సో అట్లా తీసుకోవడం జరిగింది. అందులో మనం ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు. అందరిని మేము గ్రాడ్యుయేషన్ అయ్యే ముందు మా షెఫ్ గౌతమ్ షెఫ్ లండన్లో ఉంటుండే. సో ఆయన రావడము మాకు మధ్యలో ఇంటర్నేషనల్స్ గురించి చెప్పడము, అక్కడ మీరు అబ్రాడ్ వెళ్తే ఇట్లా లైఫ్ ఉంటుంది అది ఇది అని చెప్పడం వల్ల మేము చాలా ఎంకరేజ్మెంట్తో ఇంప్రెస్ అయిపోయి హోటల్స్లో వెళ్ళి ట్రైన్ అవ్వడం. అందులో మాకు వేరే ఆపర్చునిటీస్ వచ్చినా లేదు, బేకరీలో తక్కువ శాలరీస్ అయినా ఫస్ట్ మేము బేకరీలో ఫస్ట్ మేము ట్రైనింగ్ ఉండాలి అని చెప్పి దాంట్లో నేర్చుకోవడం జరిగింది. సో లహరి గారు ఇప్పుడు షుగర్ వచ్చేసి మెల్ట్ అవుతుంది ఎగ్స్లో. దాని తర్వాత మనము ఇది తీసుకొని దీంట్లో ఫస్ట్ మనం మిక్సీ చేసిన చాక్లెట్ బటర్ ఉంది కదా, దీంట్లో మనం డైల్యూట్ చేసుకోవాలండి. సో ఇది స్పాచులాతో మనం తీసుకుంటే మొత్తం స్క్రేప్ అవుట్ ఈజీగా ఉంటుందండి. సో ఇట్లా మనం మొత్తం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మిక్స్ చేయాలండి. బాగా మిక్స్ అవ్వాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగానే ఉండాలా? దగ్గర అవుతుందా చాక్లెట్? ఇంకా దగ్గరేమో అవుతుంది మేడం. ఎప్పుడైతే మనం ఫ్లవర్ యాడ్ చేసిన తర్వాత అది కన్సిస్టెన్సీ వచ్చేసి థిక్గా ఫామ్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి దాంట్లో కొద్దిగా హీట్ ఉంది కదా, సో దానికోసం అది ఇట్లానే లిక్విడ్లో ఉంటుంది. దీంట్లో మైనస్ ఎప్పుడైతే మీరు షుగర్ కనుక డిజాల్వ్ కాలేదు, బేక్ అయిన తర్వాత అంత క్రిస్టల్స్ లాగా మీకు ఫార్మేషన్ అనేది ఉంటుంది, అది డెన్స్ లాగా రాదు, అంత చువి లాగా మరీ మోర్ చువి లాగా అయిపోతుంది. సో ఇది మనం ఇది కరెక్ట్ చేసుకోవాలి, ఎప్పుడైనా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. సో ఇప్పుడు చూడండి మీరు స్టార్టింగ్లో ఉన్నదానికి ఇప్పటికీ థిక్గా ఫామ్ అవుతా ఉంది. సో ఇది మీకు ఫస్ట్ టైం చేయంగానే ఎట్లా వచ్చిందండి? బాగా వచ్చింది? నేను ఫస్ట్ టైంలో చేసినప్పుడు అంత సరిగ్గా రాలేదండి. సెకండ్ టైం నేను చేసినప్పుడు నా బ్రౌనీ తిన్న తర్వాత నాకు అప్రిషియేషన్స్ వచ్చి హోటల్లో జనరల్ మేనేజర్ పిలిచి మరి దాంట్లో మా షెఫ్ అతని దగ్గర తీసుకెళ్లాలంటే నా హ్యాండ్ మరి రబ్ చేసి హ్యాండ్ ఇయ్యనీకి కూడా మరి చెక్ చేసి హ్యాండ్ ఇప్పించండి మేడం అక్కడ. సో యూ మేడ్ వెల్ డన్ బ్రౌనీ, ఎవ్రీ వన్ అప్రిషియేటెడ్, ఆల్ ది ఇంటర్నేషనల్ క్లయింట్స్ అని చెప్పి నాకు ఒక అప్రిషియేషన్ సర్టిఫికేట్ వచ్చింది దీంతో మేడం. సో అందుకనే నాకు అదే విధంగా అందుకనే ఈ రోజు కూడా మీ ముందు నేను అందరికీ చాక్లెట్ బ్రౌనీ చూసారా, సూపర్ కాంప్లిమెంట్స్ వచ్చిన మంచి చాక్లెట్ బ్రౌనీని ఇవాళ మనకి అరవింద్ గారు పరిచయం చేస్తున్నారు కదా. సో ఇదే మెజర్మెంట్స్ తో మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేస్తే కనుక మీకు కూడా బోల్డ్ అన్ని కాంప్లిమెంట్స్ ఇచ్చేస్తారు మీ ఇంటి వాళ్ళు. సో లహరి గారు ఇప్పుడు ఈ 4 ఇంగ్రీడియంట్స్ ఇందులో మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఫ్లవర్ ఫోల్డ్ చేసుకోవాలండి. సో ఫ్లవర్ ఇది వచ్చేసి మనము ఇది మైదా రిఫైన్డ్ ఫ్లవర్ 90 grams మనం వేసుకుంటాం. 90 grams ఫ్లవర్ మనము ఇందులో కొద్దిగా వేసుకోవాలండి. ఒకేసారి మనం వేస్తే మొత్తం లంప్స్ ఫామ్ అవుతాయి. సో మిక్సర్ అనేది మళ్ళీ అందులో లంపు వల్ల కూడా మనకి బేక్ సరిగ్గా కాదు. సో
కొంచెం 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 అందరు ఇందులో కెమికల్ లెవెనింగ్ ఏజెంట్స్ కూడా లేవండి. బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ ఇందులో ఏమీ లేవు. సో ఎగ్ ఇస్ అ రైజింగ్ ఏజెంట్ అండి, అది ఎగ్ రైజ్ అవుతూ ఉంటుంది. షుగర్ అందుకని షుగర్ ఎగ్స్ వచ్చేసి బాగా మిక్స్ అయినప్పుడు మీకు అది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో అందరూ వేరే దాంట్లో కెమికల్ లెవెనింగ్ ఏజెంట్స్ కూడా వేస్తూ ఉంటారు. సో అది కూడా ఒక ఎంత మాట్లాడినా హెల్త్కి అయితే అది కొద్దిగా. సో అందుకని దీంట్లో నేను ఏమి లెవెనింగ్స్ వేయకుండా డైరెక్ట్ సూపర్. ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని ఇప్పుడు 170 గ్రామ్స్ కదా, 90 గ్రామ్స్. సో మళ్ళీ ఇంకా రెస్ట్ ఆఫ్ ది కొద్దిగా మళ్ళీ నేను కలుపుతూ ఉన్నాను. ఓకే. సో ఇంట్లో కూడా ఎప్పుడైనా వంట చేస్తూ ఉంటారా? ఇంట్లో నేను ప్యాషనెట్ అయ్యి ఉండి నేను ఓవెన్ తీసుకున్నాను అండి. ఇంట్లో ఏమన్నా పిల్లలకు కూడా నేను నడిపిస్తూ ఉంటాను. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరికీ కూడా, ఎందుకంటే నేర్చుకుంది విద్య అనేది నలుగురికి యూజ్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో చేస్తూ ఉంటాను. ఓకే. సో అప్పుడు మమ్మీ వద్దనింది, ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కానీ ఏంటంటే ఇంకా మా మదర్ ఇప్పుడు ఎక్స్పైర్డ్ అండి. సో ఫాదర్ హ్యాపీ, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. మీరు ఒక్కరేనా? నేను మా బ్రదర్ అండి. మా బ్రదర్ వచ్చేసి యాక్సిస్ బ్యాంక్లో డిఎం అండి. సో ఎంబీఏ ఫైనాన్స్ తర్వాత ఆయన టాటాలో దాని నుంచి అట్లా షిఫ్ట్ అయిపోయి అట్లా. సో అదేవిధంగా నాకు రాడిసన్లో కూడా బెస్ట్ ఎంప్లాయీ ఆఫ్ ద ఇయర్ కూడా వచ్చింది అండి. అది ఆఫ్టర్ 5 years స్ట్రగుల్ చేస్తూ ప్రీ ఓపెనింగ్ హోటల్లో స్టార్టింగ్ నుంచి నేను ప్రీ ఓపెనింగ్లో స్టార్ట్ అయిన దాని తర్వాత దాంట్లో ఉన్న కష్టం సుఖం అనేది ఉంటుంది కదా. more than 13 hours 14 hours అట్లా చేస్తూ డిఫరెంట్ అక్కడ ప్రీ ఓపెనింగ్ కాబట్టి వేరే ఇంటర్నేషనల్ షెఫ్స్ వచ్చి అక్కడ వాళ్ళ ప్రెజెంటేషన్స్ అన్నీ చేంజ్ చేయడము విధంగా. సో అవన్నీ నేను నేర్చుతూ టైం తీసుకొని ప్యాషనెట్ అయ్యి ఉండి చాలా టైం తీసుకున్నాను. సో కాంప్లిమెంట్స్ కాదు, అప్పుడప్పుడు మనకి చివాట్లు కూడా పడుతూ ఉంటాయి. చాలా మేడం, టార్చర్ అనేది ఉంటుంది కానీ దాని వెనక ఆనందం అనేది కూడా ఉంటుంది. తర్వాత టార్చర్ ఫస్ట్ ఉంటుంది, తర్వాత ఆనందం ఉంటుంది. ఫస్ట్ ఆనందం ఉంటే తర్వాత టార్చర్ ఇంకా. సో ఆ విధంగా లహరి గారు మేము అంతే అన్ని కాంప్లిమెంట్స్ మనకు అందుతాయని ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో హ్యూజ్ బ్రెడ్స్ నేను చేసే బ్రెడ్స్ కానీ అక్కడ బల్క్ ప్రొడక్షన్ అనేది ఉంటుంది అన్నమాట. సో అక్కడ వచ్చేసి more than 120-130 బ్రెడ్స్, నార్మల్ జంబో బ్రెడ్స్ బేక్ చేయాలి. మార్నింగ్లో అలకార్డ్స్ ఉంటాయి, డెజర్ట్స్ చేయాలి లంచ్కి. సో హ్యూజ్ ప్రొడక్షన్స్, హార్డ్నెస్ ఉంటుంది, కష్టం ఉంటుంది. కానీ వన్స్ మీరు ఎక్స్పీరియన్స్ తీసుకున్న తర్వాత అక్కడికి వచ్చే క్లయింట్స్ కానీ మన గెస్ట్లు కానీ వాళ్ళు చూసిన తర్వాత ఎట్లా ఉంటుంది ఫీలింగ్, వాళ్ళు పడే ఫీలింగ్ మనం ఆనందం అదే రకంగా ఉంటుంది. ఎక్కడ ఉన్న స్టార్స్, విఐపీస్, మినిస్టర్స్కి, ఈవెన్ నేను చంద్రబాబు నాయుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినా, సో బాలకృష్ణ వాళ్ళ ఇంటికి వెళ్ళినా, అక్కడ లోకేష్ గారు వాళ్ళ పెళ్ళి అయినప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో నేను సర్వింగ్ చేయడం కూడా జరిగింది. సో ఇప్పుడు దీనికి వెళ్తే కనుక ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్డ్ అప్ అయింది మేడం. సో ఇది మనం ఇప్పుడు బేకింగ్ వచ్చేసి 180 degrees లో మనం బేక్ చేయాలి మేడం ఓవెన్ లో. ఇది వచ్చేసి డెక్ ఓవెన్ మేడం. ఇది గ్యాస్ ప్లస్ కరెంట్ తో పనిచేస్తుంది ఇది. సో మనం దీన్ని మన ఇంట్లో ఓవెన్ లో పెట్టినాం అనుకోండి, దానికి ఎంత టైమర్ ఉంటుంది మేడం? 180 degrees టెంపరేచర్, ఒక 30 minutes టైం పెట్టాలి. 30 minutes టైం పెట్టాలి. సో ఇంకొకటి ఏంటంటే దీని మధ్యలో ఎప్పుడు మనము ఓవెన్ అనేది ఓపెన్ చేయదు, అందులో ఉన్న హీట్ అనేది అదే. సో ఇది అందరికీ మీరు చెప్పాలి లహరి గారు, ఏంటంటే ఓవెన్ మధ్యలో కానీ ఓపెన్ చేయకుండా కొన్నిసార్లు అవన్నీ పెట్టేటప్పుడు స్మెల్ వస్తుంది, ఏమైనా మాడిపోతుందా, స్మెల్ అనేది అందులో అన్ని మిక్సప్ అయిపోయిన తర్వాత అవన్నీ దాంట్లో నుంచి వచ్చే అరోమా అది ఉంటుంది అనమాట. ఎందుకంటే అందరు ఏమవుతుందంటే బ్రౌనీ కదా, సో చాక్లెట్ ఫ్లేవర్, బర్నింగ్ ఫ్లేవర్ ఆల్మోస్ట్ కొద్దిగా సిమిలర్గా ఉంటుంది కాబట్టి సో అందరు అదే ఫీల్ అవుతారు. సో అది ఫీల్ కావాల్సిన అవసరం లేదు. 30 minutes వరకు మనం 180 degrees లో మనం టెంపరేచర్ లో పెట్టుకుంటే కనుక హాఫ్ అన్ అవర్ సరిపోతుంది. ఓకే అరవింద్ రెడ్డి గారు, అయిపోయింది కదా ప్రాసెస్ అంతా. సో ఇప్పుడు మనం ఇది అల్యూమినియం మోల్డ్ అండి. సో దీంట్లో మనం వేసింది బటర్ పేపర్. సో బటర్ పేపర్ లైన్ అప్ అయిన తర్వాత మనము ఈ బ్యాటర్ చేసి, ఇది బటర్ పేపర్ ఉంది కాబట్టి ఇంకా అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఆఫ్టర్ బేకింగ్ ఇది డీమోల్డ్ చేసిన తర్వాత మనం బ్యాక్ సైడ్ నుంచి మంచిగా మనం తీసేస్తే వామ్ ఉన్నప్పుడు తీస్తే వచ్చేస్తుంది. సో దానికి ఏం చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మాకు ఇంట్లో బటర్ పేపర్ లేదు అనుకోండి, మనం మౌల్డ్ కి కాస్త ఆయిల్ అంటే బటర్ గ్రేజ్ చేసుకొని మీరు ఫ్లాట్ డస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము ఇది బ్యాటర్ దీంట్లో వేస్తున్నామండి. సో ఇది బ్యాటర్ వచ్చేసి మనం స్లోగా ఎటువంటి కలర్స్ కానీ ఏమి ఎసెన్స్ కానీ ఏది నేను ఇందులో యాడ్ చేయలేదు, హెల్దీ వేలో తయారు చేస్తున్నారు. చాలా ఈజీ ప్రాసెస్ లో నేర్పించారు. కాకపోతే మెజర్మెంట్స్ అనేది కంపల్సరీ మనం తీసుకుంటే కనుక యాజ్ ఇట్ ఈజ్ ఇలానే వస్తుంది, కాంప్లిమెంట్స్ కూడా అలానే వస్తాయి. నేను బేకరీలో క్లాసెస్ పిల్లలకి స్టూడెంట్స్కి చెప్పేటప్పుడు మాత్రము ఏ రోజైనా వేయింగ్ స్కేల్ రిపేర్లో వచ్చినా మాత్రం నేను
క్లాసెస్ తీసుకోవడం జరగదు, అవునా? ఎందుకంటే వేయింగ్ ఉంటేనే అది. నేను చేయడం వల్ల నా ముందుండే ఒక 30-40 స్టూడెంట్స్ వాళ్ళు అదే మిస్టేక్ రిపీట్ చేస్తారు. ఆ 40 నుంచి 40,000 లాగా వెళ్ళిపోతుంది, ఎందుకంటే స్టూడెంట్స్ అనేది ఆల్ ఓవర్ వరల్డ్. సో ఇప్పుడు మనము ఇందులో బ్యాటర్ స్ట్రిక్ట్గా ఉంటేనే అవుతుంది. సో సో ట్యాప్ చేయాలి. ఇప్పుడు మీరు ఇందులో లంప్స్ కంపల్సరీ ట్యాప్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే మళ్ళీ లంప్స్ ఫామ్ కానీ లెవెల్ బ్యాలెన్సింగ్ అనేది ఉండదు అనమాట. అరవింద్ రెడ్డి గారు, మనం బ్రౌనీ కూడా మౌల్డ్లో వేసుకున్నాము, టెంపరేచర్ 200 వచ్చేసింది కాబట్టి మరి మనం ఇప్పుడు ఓవెన్లోకి వెళ్దాం. సో లహరి గారు, ఫస్ట్ నేను ఇది బేకింగ్లోకి వెళ్ళే ముందు మనం హ్యాండ్స్ ప్రికాషన్స్ కంపల్సరీ, గ్లౌజెస్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి. సో మనం గ్లౌజెస్ వేసుకొని ఓవెన్ దగ్గరికి వెళ్ళి మనం దాన్ని ఓవెన్లో పెట్టాలి. ఓకే, పెట్టేసండి. సో ఇప్పుడు మనం ఇక్కడ టైం మిడిల్లో పెట్టుకోవాలన్నమాట. మిడిల్లో పెట్టుకోవాలి. సో దాని తర్వాత ఇక్కడ మనకు టెంపరేచర్స్ అనే సెట్టింగ్స్ ఉంటాయి. సో టెంపరేచర్ కూడా ఒకసారి చూసుకోవాలి, అప్ డౌన్ కరెక్ట్గా ఉందా లేదా. సో మనం ప్రెస్ చేస్తే టైమర్ ఇప్పుడు ఆన్ అవుతాం. అచ్చా, 30 మినిట్స్ పాటు బేక్ అవ్వాలి. సో 30 మినిట్స్ వరకు మనం వెయిట్ చేద్దాం. ఓకే ఓకే అరవింద్ గారు, టైం దగ్గరకు వచ్చినట్టు అనిపిస్తుంది. అక్కడ 1 మినిట్ ఉంది మేడం. ఓకే, దాంట్లో సౌండ్ అనేది వస్తుంది మనకు. కాస్త ఒక 1 సెకండ్ అట్లా మనం వెయిట్ చేస్తే మీరు ఆ సౌండ్ అనేది మీరు వినిపిస్తుంది. దాని తర్వాత మనం తీసుకొని పక్కన పెట్టిన తర్వాత ఒక 5-10 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాతనే మనం అది డీమోల్డ్ చేసుకోవాలి, ఎందుకంటే అది బాగా హాట్గా ఉంటుంది, అంతా వెట్ ఫార్మేషన్ ఉంటుంది. సో లహరి గారు, సౌండ్ వచ్చేసింది, మనం ఓవెన్ దగ్గరికి వెళ్దామండి. ఇది తీసే ముందు మనం సౌండ్ కొద్దిగా ఆఫ్ చేసుకుంటే ఓవెన్ డిస్టర్బెన్స్ అంటూ ఉండదు. సో దాని తర్వాత మనం మళ్ళీ గ్లౌజ్ వేసుకొని, టెంపరేచర్ 200 ఉంటుంది, సో మనకి చాలా హీట్ ఉంటుంది కాబట్టి స్లోగా తీసుకెళ్ళాలి. ఇదిగోండి బ్రౌనీ, హాట్గా బ్రౌనీ రెడీ అయిపోయింది. మనం ఒక 5-10 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మనం ఇది కట్ చేసుకుందాం. ఓకే, సో వేడిగా ఉంటుంది కాబట్టి ఈ టైంలో మనం కట్ చేస్తే షేప్ అనేది మనము పోర్షన్ సైజ్ అనేది డిస్టర్బెన్స్ అవుతుంది. సో అందుకనే మనం కొద్దిగా ఆగుదాం, కాసేపు ఆగుదాం. ఒక 30 మినిట్స్ ఆగాము, ఇంకా ఒక 5 మినిట్స్ ఆగలేనా? ఆగుదా డెఫినెట్ గా. ఓకే, మరి కాసేపు వెయిట్ చేద్దాం. సో లహరి గారు, ఇప్పుడు నేను ఇది డిమోల్డ్ చేస్తున్నాను. ఓకే ఓకే, పక్కన పెట్టుకున్నామండి. సో ఇది నీట్గా స్లోగా మెల్లిగా తీసేస్తే మీకు బటర్ పేపర్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి. స్మెల్ చూస్తున్నారా అండి? అవును, మంచి అరోమా వస్తుంది, సూపర్ ఉంది. దీంట్లో ఇంకా కొద్దిగా మీకు ఫ్లఫీనెస్ రావాలి అంటే ఎగ్స్ షుగర్ ఇంకా కొద్దిగా మీరు బీట్ చేసుకుంటే దాంట్లో ఫ్లఫీనెస్ అనేది వస్తుంది. దీంట్లో మీకు కావాలి. ఇది కూడా సేమ్, నేను చేసింది హ్యాండ్ మేడ్, ఇది మిషన్ మేడ్. హ్యాండ్ మేడ్ మిషన్ అన్నట్టు. సో ఫస్ట్ మనం హ్యాండ్ తో చేసుకుంటేనే నెక్స్ట్ ఇప్పుడు మిషన్ పాడినప్పుడు మళ్ళీ మనకి ఐడియాస్ అనేవి రావు. సో హ్యాండ్ మేడ్ అనేది కంపల్సరీ కాబట్టి. సో ఇది షేపింగ్ నైఫ్ మేడం, ఇది. సో షేపింగ్ నైఫ్ అనేది వస్తుంది. సో మనం పోర్షన్ సైజ్ వచ్చేసి ఇది అలా కట్ పోర్షన్ సైజు కొద్దిగా నీట్గా ట్రిమ్ చేసుకుంటే 4 సైడ్స్ నీట్గా ఉంటుంది. చాక్లెట్ బ్రౌనీ డిఫరెంట్ గా ఒకటి నేను ప్రెజెంటేషన్ అనేది నేను ఇంపార్టెంట్ కాబట్టి స్టార్ హోటల్లో అల్లకాట్ అనేది ఏ విధంగా ప్రెజెంటేషన్ అనేది ఉంటుందో సో మీకు ప్రెజెంటేషన్ అనేది చూపిస్తానండి. సో చూసారు కదా, చాక్లెట్ బ్రౌనీ రెడీ అయిపోయింది, ప్లేట్లోకి వచ్చేసింది. కానీ స్పెషల్గా ఒకదాన్ని మనం గార్నిష్ చేసి చక్కగా ప్రెజెంట్ చేసి ఇస్తానంటున్నారు అరవింద్ గారు. మరి అది ఎలా చేస్తారో చూసి నేర్చుకుందాం. చాక్లెట్ బ్రౌనీ పక్కన పెట్టేసి ఇదిగోండి ఈ ప్లేట్లో మనం ఈ బ్రౌనీ వచ్చేసి సెంటర్లో పెట్టిన తర్వాత ఇది చాక్లెట్ సాస్. ఓకే, సో ఇప్పుడు మనం దీనికి లైనింగ్ అనేది నేను చూపిస్తాను. సో ఇట్లా జిగ్జాగ్ అనేది చేసిన తర్వాత ఇక్కడ ప్లేట్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇవి ఒక బ్రాండీ స్నాప్స్, దీనికి ఒక గార్నిషెస్ అనమాట. సో ఇది ఒక మనం ఇట్లా గార్నిష్ పెడితే ఏంటంటే బిస్కెట్ లాగా క్రిస్పీనెస్. యాక్చువల్లీ బ్రౌనీ వచ్చేసి కుకీ అంటారు దీన్ని, ఇట్స్ అ కేక్. సో బ్రౌనీ అనేది కేక్ అనమాట. సో అది కూడా బాగున్నాయి కదా. సో ఇది కూడా మీకు కావాలి అన్నప్పుడు ఇది కూడా ఇది కొరలతో ఇది ఒక ఇంకా వేరే టైప్ ఆఫ్ గార్నిష్ అనమాట. సో ఇది మనం తీసుకొని ఇది కూడా మనం ఇట్లా డిఫరెంట్గా ప్రెజెంటేషన్ అనేది ప్లే చేసుకోవచ్చు. ఇది షిప్ లాగా ఉందండి. లహరి గారు, మీకు బ్రౌనీ నేను ప్రెజెంట్ చేసి మీ సిగ్నేచర్ డిష్ కూడా సూపర్ చాక్లెట్ బ్రౌనీ చూసారా, షిప్ లాగా అనిపిస్తుంది కదా. భలే ప్రెజెంట్ చేశారు అరవింద్ గారు. చాలా మంచి అరోమాతో ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుందండి. 30 మినిట్స్ నుంచి నేను వెయిట్ చేస్తున్నాను, ఇంకా ఆగలేకుండా. దీని టేస్ట్ ఎలా ఉందో మీకోసం చూసి చెప్పేస్తా. చాక్లెట్ బ్రౌనీ చాలా అందంగా రెడీ అయ్యి టేస్ట్కి సిద్ధంగా ఉందన్నమాట.
సూపర్ అండి. నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోయింది. చాలా మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్, మంచి అరోమా. తింటూ ఉంటే ఒక్క బైట్తో ఎవరు ఆపలేరండి, తింటూనే ఉంటారు. చాలా చక్కనైన టేస్ట్ అండి. హ్యాపీగా తక్కువ ఇంగ్రీడియంట్స్లో ఇంట్లో ఈజీగా నేర్చుకునే విధంగా మనకి అరవింద్ గారు నేర్పించారు కాబట్టి మీరు కూడా ఇంట్లో ఒకసారి రెడీ చేసి ప్రిపేర్ చేసి ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి. మంచి కాంప్లిమెంట్స్ అందుకోవడం మాత్రం ఖాయం. అదిరిపోయింది అరవింద్ గారు, చాలా చక్కగా ఉంది. వైట్ ప్లేట్ లో అందంగా చాక్లెట్ బ్రౌనీ అదిరిపోయింది. చాలా సింపుల్ గా మంచి మెజర్మెంట్స్ తో ఈజీ మెథడ్ లో మాకు కూడా నేర్పించారు. మేము కూడా ఇంట్లో ట్రై చేస్తాము. టేస్ట్ అయితే మాత్రం సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ దగ్గర నుంచి మేము ఇంకా మంచి మంచి బేకింగ్ ఐటమ్స్ నేర్చుకోవాలనుకుంటున్నాము. ఇలానే బోల్డెన్ ఎపిసోడ్ లో మీరు మంచి రెసిపీస్ పరిచయం చేయాలని కోరుకుంటున్నాను. డిఫరెంట్ రెసిపీస్ కంపల్సరీ నేను ఎప్పుడైనా మీకు ఆల్వేస్ ఐఎమ్ వెల్కమ్ అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండి. ఇంత మంచి రెసిపీని మాకు నేర్పించినందుకు ధన్యవాదాలు. సో చూసారు కదండి, ఇవాళ మనకు అరవింద్ రెడ్డి గారు నేర్పించిన ఈ టేస్టీ వెరైటీ రెసిపీ అదేనండి చాక్లెట్ బ్రౌనీ. చాలా టేస్టీగా ఉందండి. ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మరి ఇలా కొత్త కొత్త రెసిపీస్ ప్రతి ఎపిసోడ్లో కూడా మీకోసం మేము నేర్పిస్తూనే ఉంటాం. మీరు కూడా చూసి నేర్చుకోండి. రేపటి ఎపిసోడ్లో మరిన్ని కొత్త రెసిపీస్తో మళ్ళీ కలుద్దామా. అందరికీ సెలవు, నమస్తే.